మైనార్టీ సోదరులు కూడా గమనించాలి. ఇవాళ 8 సీట్లలో బీజేపీ గెలుపుకు పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తూ ఉన్నాడు. ఈ కుట్రలో మైనార్టీలు భాగస్వామ్యం కావద్దని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కూడా నేను ముస్లిం మైనార్టీ సోదరులందరినీ, క్రిస్టియన్ మైనార్టీ సోదరులను, అన్ని మైనార్టీ వర్గాలను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సో మిత్రులారా, ఈ రకంగా డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లోనే అభాస్పాలైపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తేనే రేపు ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టిగా కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం చేసి ప్రజల పక్షాన మేము నిలబడగలుగుతాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ సంకీర్ణ యుగం, రీజనల్ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలవడం ద్వారా తప్పకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషించి ఈ రాష్ట్ర హక్కులను కాపాడడంలో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని, ఇలా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. సంకీర్ణ యుగం రాబోతా ఉంది. రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. రీజనల్ పార్టీస్ అంటే విత్ ఇండియా అలయన్స్ లేకుండా రీజనల్ పార్టీస్ కి స్ట్రెంత్ రాదు కదా. ఇండియా అలయన్స్, కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57. ఐ డోంట్ థింక్ దిస్ టైమ్ దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు. ఎవరవుతారు, ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. మీరు ఇంకొక ఇష్యూ చెప్పారు అబౌట్ హౌ ద లీడర్స్ ఆర్ ఆల్ గాన్ టు ద అదర్ పార్టీస్. వి ఆల్ నో, మనం అందరం చూస్తున్నాము బీఆర్ఎస్ నుంచే వచ్చిన చాలా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్కి, భాజపాకి, బీజేపీకి మళ్ళీ క్యాండిడేట్స్గా వచ్చారు. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పైన మీరు కూడా డూ యూ అగ్రీ విత్ దట్? బికాస్ దట్ సీమ్స్ సెన్సిబుల్. మనకున్న ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్క్ చేయట్లేదు. వన్ ఇస్ మీ పార్టీ కూడా దానికి ప్రెసిడెన్స్ చాలా ఇచ్చింది. అట్లాంటి చేరికలు మీరు చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. వైల్ హీ కండెమ్డ్ అట్ దట్ టైమ్, నౌ ద షూ ఇస్ ఆన్ ద అదర్ ఫుట్ అనుకోవాలి. యా, అగ్రీ అండి. అంటే ఇప్పుడు అప్పుడేమో మేము మర్జ్ అయింది ఒక 2/3 ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా ఆ రోజు మా పార్టీలో వాళ్ళు మెర్జ్ అయ్యారు. కానీ కొంతమంది మంత్రులు కూడా అయ్యారండి రిజైన్ కూడా చేయకుండా.